హాయ్ గ్యాస్. సో టుడే వచ్చేసి మనం సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ వాల్యూ ఎలా సాల్వ్ చేయాలో ఫార్ములా యూజ్ చేసుకుని చేస్తాం. సో ఈ క్వశ్చన్ ఎలా అంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్లో ఏ వాల్యూ అండ్ బి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. లేకుంటే ఏ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బి వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ ఏ వాల్యూ చేంజెస్ ఏ పర్సంటేజ్ అండ్ దెన్ బి పర్సంటేజ్ నెట్ పర్సంటేజ్ ఈజ్. సో మనం ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక క్వశ్చన్లోన ఇంక్రీజ్ 20% అండ్ ఇంకోసారి వచ్చేసి ఇంక్రీజ్ అండ్ 10% అని ఇలా ఇస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఫార్ములా వచ్చేసి నెట్ చేంజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో ఇప్పుడు క్వశ్చన్లో వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఏ అనే వాల్యూ వచ్చేసి ఇంక్రీజ్డ్ బై 10% అండ్ బి అనే వాల్యూ వచ్చేసి డిక్రీజ్ బై 10% అనుకో. సో మనం ఎలా సాల్వ్ చేయాలో చూడు. సో క్వశ్చన్ వచ్చేసి ఏ అనే వాల్యూ ఎంత, 10 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో ఒకే క్వశ్చన్లోనూ వాల్యూ అనేది రెండు ఇంక్రీజ్ అయినా రెండు డిక్రీజ్ అయినా, ఒకటి ఇంక్రీజ్ అయినా ఒకటి డిక్రీజ్ అయినా ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. సో క్వశ్చన్ వచ్చేసి ఏ అనేది ఎంత, 10% అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి 10 ప్లస్ బి వాల్యూ వచ్చేసి డిక్రీజ్ అయింది కాబట్టి మనం -10లో తీసుకోవాలి. తర్వాత ప్లస్ 10 ఏ వచ్చేసి ఎంత, 10 ఇంటూ బి వాల్యూ వచ్చి -9 ఎందుకంటే డిక్రీజ్ అయింది బై 100 ఈక్వల్స్ టు. సో క్యాన్సిల్, మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ 0 -1 ఈక్వల్స్ టు -1 వస్తుంది. సో ఆన్సర్ అనేది ఓవరాల్గా డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 10%. సో వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఇంక్రీజ్. సో ఏ వచ్చేసి 28%, బి వచ్చేసి 30%, సి వచ్చేసి 32%, డి వచ్చేసి 35%. సో ఏ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందంట 20%, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయిందంట 10%. సో ఓవరాల్ పర్సంటేజ్ వచ్చేసి ఎంత. సో మనం క్వశ్చన్లో చూసుకుంటే ఫార్ములా యూజ్ చేసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో ఓవరాల్గా పర్సెంటేజ్ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో ఏ వాల్యూ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, 20%. సో 20 ప్లస్ బి వాల్యూ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 10. సో 10, 20 ప్లస్ 10 తర్వాత వచ్చేసి బై ఏబి బై 100. ఫార్ములా వచ్చేసి ఏబి బై 100. సో 20 ఇంటూ 10 బై 100. సో ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ 20 ఇంటూ 10 అంటే ఏ ఇంటూ బి బై 100. సో ఇక్కడ వచ్చేస్తే 20 ప్లస్ 10 ప్లస్ 20 10 జా వచ్చేసి 200. సో 200 బై 100. సో 10 1 జా 10 2 జా. సో ఇక్కడ వచ్చేసి 20 ప్లస్ 10 ప్లస్ 20 10 జా 200 బై 100. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. 10 1 జా 10 2 జా. ఆన్సర్ వచ్చేసి 20 ప్లస్ 10 ప్లస్ 2. ఆన్సర్ వచ్చేసి 20 10 వచ్చేసి 32. ఆన్సర్ వచ్చేసి 32%. సో ఆన్సర్ వచ్చేసి సి ఆప్షన్ ఇస్ కరెక్ట్. సో 20 ప్లస్ 10 ప్లస్ 2 ఆన్సర్ వచ్చేసి 32%. సో మీరు కామెంట్ చేసి నేను ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా తెలుగులో చెప్పేస్తా. సో మీరేం భయపడే అవసరం లేదు. ఫార్ములా ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో, ఒకే క్వశ్చన్లో రెండు వాల్యూ ఇంక్రీజ్ అయినా రెండు వాల్యూ డిక్రీజ్ అయినా, ఒక వాల్యూ ఇంక్రీజ్ ఆర్ ఒక వాల్యూ డిక్రీజ్ అయినా ఈజీగా ఈ ఫార్ములా యూజ్ చేసుకుని సాల్వ్ చేయాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ముందు ఇంకా వీడియోలు ఎక్కువ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.